హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శాతవాహన కాలంలో హల్లుడు రాసినటువంటి ఒక ముఖ్యమైన గ్రంథం గాథా సప్తశతి. సుమారుగా 700 కథలతో మహారాష్ట్ర ప్రాకృత భాషలో దీనిని రచించడం జరిగింది. ఈ హల్లుడు అనేవాడు శాతవాహన కాలంలో 15వ రాజు, స్వయంగా కవి. అద్భుతంగా ఈ గాథ సప్తశతి అనే గ్రంథాన్ని రాసడం జరిగిందనమాట. ఇక్కడ ముఖ్యంగా శివుడి ప్రార్థనతో ప్రారంభమై పార్వతి శ్లోకంతో ఎండ్ అవుతుంది ఈ గాథా సప్తశతి. ఇందులో ఇంద్రాది దేవతల గురించి, గౌరీ, అదేవిధంగా వినాయక స్వామి మొదలైన ఆ అమ్మవారు మరియు దేవుడు పేర్లు కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనుషులను చెట్లకు ఉరిదీయడం, అదేవిధంగా సతీ సహగమనం గురించి, పంచదార బెల్లం గురించి, తెలుగు పదాలు అర్థం, అద్దం, పొట్ట మొదలైన తెలుగు పదాలు రావడం జరిగింది ఈ గ్రంథంలో. మరియు ప్రేమికులకు సంబంధించి ముఖ్యంగా ప్రేయసి తన భర్త ఎక్కడో ఓడరేవులు సముద్రయానం చేసి తిరిగి వచ్చే క్రమంలో తన భర్త కోసం, తన ప్రియుడి కోసం ఎదురు చూసేటువంటి ప్రేయసి కథలు కూడా ఇందులో అద్భుతంగా రాయడం జరిగింది హల్లుడు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో వాళ్ళు హోలీ పండుగ జరుపుకునే క్రమంలో ఆ కాలంలో పాదాలకు హరదల రంగు అనే ఒక రంగు పూసుకొని నాట్యం ఆడేవారని ఈ గ్రంథంలో ముఖ్యంగా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఇతనికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది. మీరు గమనిస్తే నార్త్ ఇండియాలో సముద్రగుప్తుడికి కవిరాజు అనే బిరుదుంటే, దక్షిణ భారతదేశంలో శాతవాహన రాజు అయినటువంటి హల్లుడికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది. ఇతను ఈ గ్రంథంలో మీరు చెప్పుకున్నట్టుగా ప్రకృతి వర్ణించడం కానీ, శృంగార వివరణ కానీ అద్భుతంగా వర్ణించడం వల్ల ఇతను ఇది ఒక రకంగా దక్షిణ భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి పుస్తకంగా ఈ గాథా సప్తశతిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది శాతవాహన కాలంలో హల్లుడు రాసినటువంటి పుస్తకం. ముఖ్యమైన ప్రశ్నలు ఇందులో సతి గురించి కానీ, అదేవిధంగా శృంగార పదాల వివరణ కానీ, ప్రేమికుల గురించి కానీ, హరదల రంగు గురించి కానీ, హోలీ పండగ గురించి కానీ, అదేవిధంగా చెట్లకు ఉరిదీసేవాళ్ళని కానీ, శివుడు ప్రార్థనతో శ్లోకం స్టార్ట్ అయ్యి పార్వతీ శ్లోకంతో ఎండ్ అవడం కానీ, గౌరీ ఇంద్రాది దేవతల గురించి చర్చించడం కానీ, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.